హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ అయితే నేను కరివేపాకు పొడి అయితే చేస్తున్నాను. ఈ కరివేపాకు పొడి అనేది నేను పిల్లలు మెయింటైన్ చేసే వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. బట్ ఇక్కడైతే నీట్‌గా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈ డ్రై కరివేపాకు అయితే తీసుకోవాలి. ఫస్ట్ కరివేపాకుని మనము తీసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసి ఎండలో ఆరబెట్టాలి. ఇది ఎండలో ఆరిపోయిన తర్వాత దీన్ని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ధనియాలు, ఆవాలు, తెల్లగడ్డ అయితే తీసుకున్నాను. ఇవి క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోవాలండి. ఈ కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న జీలకర్ర, ఆవాలు, ధనియాలు వీటన్నిటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నవన్నీ ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నట్టు కలర్ షేడ్ అయ్యే వరకు మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే ఒకేసారి ఇలా సపరేట్ చేసేసుకుంటున్నానండి. బాండిల్లో నుంచి తీసుకున్న తర్వాత ఇవి మనము కరివేపాకు ఫ్రై చేసుకునే లోపు ఇదైతే చల్లారిపోతుంది. ఈ లోపు మనము కరివేపాకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాము. ఇక్కడ ఇవి వాష్ చేసి ఎండబెట్టిన కరివేపాకు అండి. ఇదైతే నేను ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా ఉంటుంది. ఈ ఫ్రై చేసుకున్న కరివేపాకు ఒక కవర్లో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాము అంటే ఎక్కువ రోజులైతే మనకు నిల్వ ఉంటుంది. అలాగే నేను ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎక్కువ అయితే ఇక్కడ ఫ్రై చేయకూడదండి, తొందరగా మాడిపోతుంది. ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలి. ఇది ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మిక్సీ జార్లో కూడా తిరగదు, మనకు నలగదు. అందువలన ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా తక్కువగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటూ దీన్ని అయితే మిక్సీ పట్టాలి. ఈ విధంగా పట్టిన తర్వాత ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటూ మనం వేసుకునే ఈ కరివేపాకు తర్వాత మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇలా లాస్ట్లో అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇలా వస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.